హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను మీకు చాలా హెల్దీ రెసిపీ చూపించబోతున్నాను. నెల్లూరులో టౌన్లో కానివ్వండి, చుట్టుపక్కల విలేజెస్లో కానివ్వండి, ఈ టైప్లో తోటకూరతో కానీ సిరికూరతో కానీ ఇట్లా పుల్లకూరని చాలా ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు. నేనైతే ఇప్పుడు మీకు తోటకూరతో చేసి చూపించేస్తాను. జనరల్గా ఒలుచుకోవడము, క్లీన్ చేసుకోవడము అనేది ప్రతి ఒక్కరూ చేస్తారు కదా, అందుకని నేను దాన్ని స్కిప్ చేస్తున్నాను. నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే సింపుల్గా షార్ట్గా వెళ్ళిపోదాము. ఆకుకూరలను రెగ్యులర్గా తీసుకోవడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఆహారంలో భాగంగా చేసుకోవడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ అయితే తోటకూరను శుభ్రంగా వాష్ చేసుకుని తర్వాత కుక్కర్లోకి తీసుకొని కొన్ని వాటర్ పోసుకున్నాను. తర్వాత కొన్ని టమాటాస్ యాడ్ చేశాను. తర్వాత కొన్ని ఆనియన్స్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మన కారానికి తగినంత పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. నేనైతే చింతపండు యూస్ చేయట్లేదు. మామిడికాయ, పచ్చి మామిడికాయ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం పసుపు వేసుకొని కుక్కర్కి మూత పెట్టి ఒక 4 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. 4 విజిల్స్ వచ్చాక ప్రెషర్ మొత్తం పోయాక అప్పుడు ఓపెన్ చేయాలి. తర్వాత ఇందులోకి మనం రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా మెత్తగా ఎంచుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా వస్తే సరిపోతుంది. అందులో నుంచి తీసిన వాటర్ దాంట్లోనే వేసేసుకొని పోపు కూడా రెడీ చేసుకొని అందులో వేసేసుకున్నాను. తర్వాత ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేసుకొని సర్వ్ చేసుకుంటే వేడివేడిగా పుల్లకూర రెడీ అయిపోతుంది. దీన్ని తోటకూర పుల్లకూర అంటారు. ఇంకొంచెం పలుచగా కూడా చేసుకోవచ్చు. కన్సిస్టెన్సీ అనేది మన ఇష్టము. చాలా చాలా హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ. తప్పకుండా ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇవాళైతే నేను ఇలా తోటకూర ఇంకా పచ్చడి, అరటికాయ ఫ్రై తోటి భోంచేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.